ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథల నుంచి రామసీత అనే కథ. బాగా మరగబెట్టిన పాలరంగులో ఉంటుంది రామసీత శరీరం. ఎర్రటి సిల్క్ గౌను, 2 జడలు, చెవులకి బుట్టలోలాకులు. 10 ఏళ్ల వయసున్న రామసీత మెడలో మెరుస్తా వేలాడుతుంటాయి బంగారపు మంగళసూత్రాలు. పసలపూడి ఊరు చివరనున్న శ్మశానం, కర్రి మందారెడ్డి గారి పొలం దాటేశాక బెదురుపాక వెళ్లే దారిలో ఉన్న ఆ 25 ఎకరాల తోటలో కోటలాంటి ఇల్లు రామసీతళ్ళది. దాన్నంతా మల్లిడి దొరారెడ్డి గారి తోట అంటారు. దొరారెడ్డి గారంటే రామసీతళ్ళ ముత్తాత. రోజూ ఆ తోటలోంచి సవ్వారి బండి మీద బయలుదేరి మేడ చెల్లాయమ్మ గారి ఇంటెదురుగా ఉన్న మా స్కూల్ ముందు దర్జాగా దిగుతున్న రామసీతని రెప్పార్పకుండా చూస్తారంతా. అయితే ఎవరికేసి కన్నెత్తి చూడని సీత నా దగ్గరకొచ్చి జబ్బ మీద చెయ్యేసి మరీ పలకరిస్తుంది. చాలా చనువుగా చాలా విషయాలు మాట్లాడేస్తుంటుంది. నాతో అలాగా సిల్లోబొల్లోమంట మాట్లాడుతూ ఉంటే ఆ సీతని రెప్పార్పకుండా చూస్తుంటాడు నా క్లాస్మేటు, ఆ రామసీత మెడలో తాళి కట్టిన భర్త అయిన చంద్రారెడ్డి. ఆ వేళ మధ్యాహ్నం ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు స్కూల్ వెనకాలన్న సపోటా చెట్టెక్కి దోరగా పండిన కాయల కోసం వెతుకుతూ ఉంటే పరువానికొచ్చిన కాయ ఒకటి లోపలెక్కడో ఆకుల మధ్యలో దాక్కుని కనిపించేటప్పటికీ గబుక్కు నొంగి తెంపేశాను. సరిగ్గా అదే టైంలో అబ్బూ అంటా వినిపించిందో అరుపు. కిందకి దూకి చూస్తే పరిగెట్టుకుంటా వచ్చిన సీత తన గుప్పెట్లో ఉన్న పొట్లం నాకిచ్చింది. అందులో ఏముందో చూసుకోకుండా దాన్ని జేబులో పెట్టుకున్నాను. నా చేతిలో ఉన్న పరువానికొచ్చిన సపోటా కాయని కాకెంగిలి చేసి అందివ్వబోతుంటే వద్దు, మామూలుగా ఎంగిల్ చేసిందే పెట్టమన్నట్టు సైగలతో చెప్పింది. సరే అనుకుంటా కొరికిన ఆ సపోటా కాయ పెచ్చు అందిస్తే దాన్ని నోట్లో పెట్టుకుని అములుతా ఇష్టంగా తింటున్న రామసీతనే చూస్తా గోడ దగ్గర నిలబడుతున్నాడు చంద్రారెడ్డి. మా ఊరికి రాంపురానికి మధ్యలో బంగ్లా తోట అనేసి 4 కొంపలున్న శివారుంది. రోజు అక్కడి నుంచొచ్చే అంబటి జీవరత్నమ్మ మాస్టారు నన్ను దగ్గరికి పిలిచి, చింతా అప్పారెడ్డి గారి ఇంట్లో జున్నుపాలు ఇస్తానన్నారు, వెళ్ళి కొంచెం తెచ్చి పెడతావేంట్రా అబ్బు అన్నారు. మా ఇంట్లోంచి ఇత్తడి తపేళా తీసుకెళ్ళి ఆ పాలట్టుకొచ్చి మాస్టర్కి ఇచ్చొస్తున్న నన్ను సపోటా చెట్టు దగ్గరికి రమ్మని పిలిచింది సీత. వెళ్తే, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అంటా విసుక్కొని చిన్న స్టీల్ డబ్బాలో వేసుకొచ్చిన ఇమిర్తీలు నాకు పెడుతున్నప్పుడు ఆ సీత ముంజేతి మీద మోకాల కింద శరీరం కమిలిపోయి ఉండటం చూసి ఏంటని అడిగాను. మా ఆయన చెప్పింది నమ్మి కొట్టారు ఇంట్లో, వీపు మీద బాగా తట్లు తేలిని అనేటప్పటికీ అదోలా అయిపోయింది మనసు. ఆ వేళంతా ఏం చేస్తున్నా సీత ఒంటి మీద దెబ్బలే గుర్తొస్తున్నాయి. చివరికి దీపాల వేళప్పుడు అనుకున్నాను ఇంకెప్పుడు రామసీతతో మాట్లాడకూడదని. అక్కడి నుంచి ప్రతిరోజు నా దగ్గరకు వస్తున్న సీత పలకరించే ప్రయత్నాలు తెగ చేస్తుంటే నన్ను కానట్టు ఎటో చూస్తా వెళ్ళిపోతున్నాను. నేను ఆ రకంగా మసులుకుంటుంటే తెగ కోపం వచ్చేస్తుంది రామసీతకి. దూరం నుంచి మమ్మల్నే చూస్తున్న చంద్రారెడ్డి మట్టుకి నెమ్మదిగా మా వెనక నుంచే నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. కాఫీ హోటల్ రాజు విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా అని కొత్త పాట పాడుతున్నప్పుడల్లా ఆడి దగ్గరికి వెళ్ళిపోయి వినేశాక మళ్ళీ పాడించుకోవాలనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం వాళ్ళ హోటల్ పక్క నుంచి వెళ్తుంటే నన్ను దగ్గరికి పిలిచిన రాజు నేను పాడుతున్న పాట ఉన్న ఆ సినిమా రాంపురం రాజుగారి హాల్లోకి వచ్చింది, వెళ్దామా అన్నాడు. సినిమా పేరేంటి అన్నాను. బందిపోటు దొంగలు. సరే అన్న నేను ఆ వేళ రాత్రి పిచ్చి తాతారెడ్డి షాప్లో అద్దెకి తీసుకున్న సైకిలు రాజు తొక్కుతూ ఉంటే వెనకాల క్యారేజీ మీద కూర్చున్నాను. 2వ ఆట సినిమా మొదలయ్యింది. విన్నానులే ప్రియా పాట అయ్యాక నా చెవి దగ్గర నోరు పెట్టిన హోటల్ రాజు ద్రాక్షారంలో నాకు కొంచెం పనిపడింది. మా నూరోళ్ళు చాలామంది వచ్చారు ఈవేళ, ఎవడి సైకిల్ వెనకాలన్నా ఎక్కేసి వెళ్ళిపో అంటా పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయాడు. ఆట అయిపోయింది. హాల్ బయటకు వచ్చి చూస్తే ఈవేళ మా ఊరోడు ఒక్కడూ రాలేదు. ఆకాశం నిండా మబ్బులు మూసుకుపోతున్నాయి. ఒకటే ఈదురుగాలి. బస్టాండు, రామకృష్ణ హోటల్ సెంటరు దాటుతుంటే కరెంటు పోయింది. మనిషి అన్నోడు లేడు. కటిక చీకటి.
ఈ రాంపురం దాటాలంటే ఇంకా దూరం, చాలా దూరం వెళ్ళాలి. తరువాత మా ఊరు పసలపూడి వెళ్ళాలంటే ఇంకో మైలు పైన. బితుకు బితుకుమంటూ కొట్టుకుంటున్నాయి గుండెలు. ఏం విన్నానులే ప్రియా పాటో, ఎందుకొచ్చాన్రా దేవుడా అనుకుంటా నడుస్తున్నాను. గాంధీ డాక్టర్ గారి హాస్పిటలు, క్రిస్టియన్ కాంపౌండ్ దాటానో లేదో కుడి పక్కన దూరంగా పెద్ద మంట. అప్పుడు గుర్తొచ్చింది, అది శ్మశానం. ఒకటే భయం, గుండెదడ. అరుద్దామంటే నోరు పగలడం లేదు. అడుగులు ముందుకేస్తున్నాను అనుకుంటున్నాను కానీ అక్కడే ఉండిపోతున్నాను. ఊపిరి ఆడడం లేదు. తడారిపోయిన గొంతులో గుటకపడ్డం లేదు. పక్కనే సవారీ బండి ఆగింది. ఇంతలో వచ్చి ఎక్కమంటున్నాడు బండోడు. గబగబా వెళ్ళాను, పడతాలేస్తా వెళ్ళాను. మొత్తానికి వెళ్ళి బండి ఎక్కేశాను. ఆ బండి మీద కుష్ఠరోగుల బంగ్లా అది దాటేశాక కానీ నేను మామూలు మనిషి అవ్వలేదు. బండి లోపలున్న ఇద్దరు ముసలోళ్ల మధ్యలో కూర్చున్న ఆడమనిషి, బందిపోటు దొంగలు సినిమాకి వెళ్ళొస్తున్నాం మేము అంది. చెయ్యిని తెగిన గుడిగంట గోడకి కొట్టుకొని నేల మీద పడ్డ సౌండ్ గుండెల్లోంచి. ఆ మనిషి రామసీత. వర్షం బోరుమంటా కురుస్తుంది. బండి లోపల ముసలాళ్ళిద్దరూ మొద్దు నిద్రలో ఉన్నారు. ఎర్ర రంగు జేబు రుమాలు ఇచ్చిన సీత, దీంతో నీ ముఖం తుడుచుకొని నాకు ఇచ్చేయంది. ఎందుకంటే ఏదో ఒకటి అంటదని తను చెప్పినట్టు చేశాను. బండి ఫర్లాంగ్ వెళ్ళాక వర్షం ఆగిపోయింది. ఊరి కాలువ దిగువలో బండాపమని దిగిపోయాను. రామసీత స్కూల్కొచ్చి వారం దాటేసింది. మొన్న బండి తోలిన పాలేరోడు సీత నన్ను బండెక్కించుకున్న సంగతి ఇంట్లో చెప్పేసి ఉంటాడు. దాంతో చావగొట్టి గదిలో తోసేసి తాళం కప్పేసి స్కూల్ మాన్పించేసి ఉంటారు అనుకుంటా నడుస్తున్నాను. బండ్రేవు గట్టి మీద కాపురం ఉండే రావాలప్ప ఊళ్ళో ఎవరిళ్లలో అయినా పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు అయితే పిండి వంటలు మా గొప్పగా చేస్తుంది. ఆ వేళ సవారీ బండెక్కి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావే అప్పా అన్నాను. మల్లిడి దొరారెడ్డి గారి తోటలోకిరా బాబా అంది. అక్కడ నీకు పనేంటే అన్నాను. బోల్డన్ని పిండి వంటలు చేయాలిరా, వాళ్ళ పాప రామసీత పెద్ద మనిషి అయింది కదా అంది. అంతే, నా ఆలోచనలన్నీ పటాపంచలైపోయినాయి. అదా సంగతి, తెలియక ఎన్ని తప్పుడు కథలెళ్ళాను. మరైతే పెద్ద మనిషి అయిపోయిన రామసీతతో ఇంతకు మున్పులాగా మాట్లాడకూడదేమో ఇప్పుడు. మరెలా మాట్లాడాలి? మరెవరిని పలకరించాలి? రామసీత స్కూల్కి రావటం లేదు. వాళ్ళ తోటలోకి నేను వెళ్దామా అంటే ఆ మనిషి బాగు కోసం వెళ్ళకూడదని ఒట్టేసుకున్నాను. కర్ణాటకలో పొలాలు చవగ్గా వస్తున్నాయంట. కొని వ్యవసాయం చేయడానికని మా కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్లిన మా నాన్న అది లాస్ రావటంతో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేశాడు మమ్మల్ని. ఆ వేళ శివరాత్రి అవ్వటంతో రాజేశ్వర స్వామి గుడి నిండా జనం. ఆ జనంలో ఎర్రచీర, మెడలో సూత్రాల తాడుతో ఉన్న ఆ అమ్మాయి నన్ను చూసి ఆకాశంలో మెరుపులాగా నవ్వింది. చూసిన నాకు మతిపోయింది. గౌనులో ఈ సీతకి అస్సలు సంబంధం లేదు. అందమే సీత, సీతే అందం. తన చుట్టూ వాళ్ళింట్లో జనమే ఉన్నారు. వాళ్ళెవ్వరూ నన్ను చూడకుండా నేను సీతని చూస్తున్నాను. అలా చూస్తానే ఈ చంద్రారెడ్డేడి అనుకుంటున్నానో లేదో ఏడుపు కొట్టు ముఖంతో నడుచుకుంటా వస్తున్నాడు దూరం నుంచి. ఆడికిప్పుడు కనపడితే ఎదవ పెంట నా అనుకుంటా ఇంకో మూలకి పోయి సర్దుకుంటుండగా నా దగ్గరకు వచ్చిన సీత, రేపు చీకటి పడ్డాక మా తోట ఎదురుగుండా ఉన్న చింత చెట్టు కిందకొచ్చి నిలబడే అనేసి మాయమైపోయింది. చీకటి, చలిగాలి, ఆకాశం నిండా మబ్బులు. వేసుకొచ్చిన సైకిల్ని మందారెడ్డి గారి షెడ్లో జారేసి ఆ చీకట్లో నడుచుకుంటా మల్లిడి దొరారెడ్డి గారి తోట ముందున్న ఆ చింత చెట్టు కిందకెళ్ళి నిలబడ్డాను. 1 గంట అయ్యింది, 2 గంటలయ్యింది. ఏ అలికిడీ లేదు. అసలు వస్తుందా ఆ మనిషి? తేడా మనిషి కాదు కానీ బయలుదేరుతుంటే ఇంట్లో జనం ఏమన్నా అడ్డుకున్నారా, లేకపోతే ఆ చంద్రారెడ్డి ఏమన్నా ఫిట్టింగ్ పెట్టాడా అర్థం కావటం లేదు. వచ్చి చాలాసేపు అయిపోయింది. దయ్యాలు తిరిగే వేళ ఇది అనుకుంటుండగా ధళ్ళుమన్న సౌండు. గుండాగినంత పనయ్యింది. ఏంటా అని చూస్తే చింత చెట్టు పక్కగట్టు మీదున్న తాటి చెట్టు మీంచి రాలిన తాటిపండు కిందున్న బోధికాలువలో పడింది. ఆ సీత ఇంకా రావడం లేదేంటి అనుకుంటుండగా 2 దీపాలు కనిపించినాయా కటిక చీకట్లో. అటే చూస్తున్నాను.
ఏ చప్పుడూ లేకుండా ఆ 2 దీపాలు దగ్గరకొచ్చేస్తుంటే భయంగా చూస్తున్నాను. నా పీలగుండికాయ ఆగిపోయేలా ఉంది. దీపాలు ఇంకా బాగా దగ్గరకొచ్చేస్తుంటే ఏ చప్పుడూ లేని ఆ చీకట్లో పక్కోళ్ళకు కూడా వినపడేలాగా చప్పుడు చేస్తుంది నా గుండెకాయ. ఇంకా బాగా దగ్గరకొచ్చేసిన దీపాలు నా ముందు నుంచే వెళ్ళిపోయినాయి. తీరా చూస్తే జట్కా బండి గూటికి ఎడాపెడా బిగించిన కిరసనాయిల దీపాలయ్యి. చూపు వెళ్ళిపోతున్న జట్కా మీద నుంచి ఈ పక్కకి తిప్పుతా అలా గుండిపోయాను. తెల్ల చీర కట్టుకున్న మనిషి సరాసరి నా పక్కకే వస్తుంది. ఇందాకటి జట్కాలాంతర్లకు అంత స్పీడ్గా వచ్చేస్తుంటే దయ్యమేమో అని పరిగెట్టుకుంటా పారిపోతున్న వాడినల్లా అబ్బూ అన్న పిలుపుకి ఆగిపోయాను. బాగా దగ్గరకు వచ్చేసి నాకు అరంగుళం దూరంలో నిలబడ్డ సీత, నిన్ను చూసి 5 ఏళ్ళయ్యింది కదా అంది. అవును, చీకట్లో నిన్ను చూసి దయ్యమేమో అనుకున్నాను అన్నాను. నవ్వేసిన సీత, ఈ తోటలో నన్ను దయ్యంలాగా చూడాలనుందా నీకు? ముందెప్పుడన్నా అలా కనపడతానేమో చూద్దాం అంటా నవ్వేసి 1/2 నిమిషం పాటు ఏం మాట్లాడకుండా ఉండిపోయి ఆ తర్వాత మొదలెట్టింది. శోభనున్నాడు రాత్రి అతను దగ్గరకు వస్తుంటే ఓ మూలకెళ్ళిపోయి నువ్వు తుడుచుకొనిచ్చిన జేబు రుమాల్ని చూసుకుంటా ఉండిపోయాను. ఆ జేబు గుడ్డ ఆ అబ్బుగాడిదా అని అడిగాడు. గుడ్డ నాదే, తను తుడుచుకొనిచ్చాడంతే అన్నాను. ఏమర్థమైందో గాని చాలా గొడవ చేశాడా రాత్రి అంది. చిన్నప్పుడే నీకతను సూత్రాల తాడు కట్టాడు, నువ్వతని భార్యవు సీత అన్నాను. నన్నడిగి కట్టాడా? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అంది. ఇప్పుడేమంటావు సీత? నాకిష్టమైనోడితో నేను కాపురం చేయాలనుకుంటున్నాను. ఇంట్లో కూడా ఇదే ముక్క చెప్పాను. ఏ ముక్క సీత? తెల్లారాక ఏం చెప్పాడో అతను. దీపాల వేళప్పుడు నా దగ్గరకు వచ్చిన మా అమ్మ అడిగితే నాకు ఆ చంద్రారెడ్డి నచ్చలేదు, నల్లమిల్లి సూరాయమ్మ గారి అబ్బుల్నిచ్చి మారుమనువు చెయ్యండి అన్నాను. దానికేమన్నారు సీత మీ వాళ్ళు అన్నాను. ఒళ్ళంతా వాతలు పెట్టి 1 వారం రోజుల పాటు చీకటి కొట్లో పెట్టారు. సరే, చివరిగా మాటగా నువ్వేమంటావు చెప్పు అన్నాడు. నాకా చంద్రారెడ్డి వద్దు, నువ్వే కావాలి. నువ్వే వచ్చేయి, నీకోసమే చూస్తుంటాను. ఒకవేళ నేను చచ్చిపోతే దయ్యమై నీకోసమే ఎదురు చూస్తుంటానబ్బు అంటా ఆ సీత నా మీద పడి ఏడ్డం, 4 పాలేరోళ్ళొచ్చి కర్రలతో నన్ను చావగొట్టడం ఒకేసారి జరిగినాయి. దూర ప్రాంతాల నుంచి లారీలో దిగిన రౌడీ గుంపొకటి, మీ ఓణ్ణి ఊళ్ళోంచి అర్జెంటుగా పంపించేయకపోతే చంపేస్తాం అని వార్నింగ్ ఇస్తా వాళ్ళు చేసిన అల్లరికి తెగ భయపడిపోయారు మా ఇంటిల్లపాది. మా ఊరోళ్ళు సిరిసిరి మూవ సినిమా తీస్తున్నారని తెలిసి మద్రాస్ ట్రస్టుపురంలో ఉన్నాళ్ళ ఆఫీస్కి వెళ్తే నిర్మాతల్లో ఒకడైన నల్లిమిల్లి భాస్కర్ రెడ్డి గారు, ఈ ఊళ్ళో ఏం పని చేస్తావు అన్నారు. నేను రాసిన మంచుపల్లకి, కర్మసాక్షి నవలలు, పత్రికల్లో ప్రింట్ అయిన కొన్ని కథల కటింగు చూపించి ఏదైనా పత్రికా ఆఫీసులో సబ్ ఎడిటర్గా పని దొరుకుద్దేమోనని వచ్చాను అన్నాను. ఆ పనొద్దులే గాని ఎవరైనా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరు, రైటర్వు కాబట్టి ఫ్యూచర్ ఉంటుంది అంట పని దొరికేదాకా వాళ్ళ ఆఫీస్ పెంట్ హౌస్లో ఉండమన్నారు. బాపు గారి దగ్గర చేరదామంటే విక్టరీ మధుసూదన్ రావు గారి దగ్గర దొరికింది అసిస్టెంట్ డైరెక్టర్ పని. ఇక్కడి నుంచి మొదలైన నా సినిమా ప్రయాణంలో పరిచయమైన ప్రతి ఆడమనిషిలోనూ రామసీతను వెతికే ప్రయత్నం చేశాను గాని ఎక్కడా కనబడలేదా సీత. 1982లో డైరెక్టర్ అయ్యాక నేను పరిచయం చేసిన చాలామంది ఆడోళ్లలో ఆ రామసీత ఎక్కడైనా కనపడద్దేమో అని చూస్తే మచ్చుకు కూడా కనపడలేదు. పసలపూడిలో పద్మావతి అక్కగారి పెదబాబు, అసలు పేరు చింత వెంకట సత్య రాజేందర్ రెడ్డి, ఫోన్ చేసి మనూళ్ళో నీకు టి సుబ్బరామిరెడ్డి గారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటావు అన్నాడు. అంత పెద్దోళ్ల పక్కన ఎందుకులే, అయినా సన్మానాలకి అది నేను చాలా దూరం కదా అన్నాను. దాంతో మళ్ళీ వాళ్ళెవ్వరూ ఈ పని మీద నాకు కబురు చేయలేదు. సినిమా అవస్థలు, ఆనందాలు, ఇబ్బందులు, ఇరకాటాలు వీటిల్లో పడి కొట్టుకుంటా ములిగి తేలుతున్న నేను రామసీత ధ్యాసలోంచి పక్కకొచ్చాను. పోను పోను రామసీతను మర్చిపోయాను. ముందు మా నాన్న, తర్వాత మా అమ్మ కాలం చేసినప్పుడు కూడా నేను పసలపూడి వెళ్ళలేకపోయాను. ఊళ్ళో నా వాళ్ళంటా ఎవరూ లేకపోవటం వల్ల అక్కడి సంగతులు నాకేం తెలియకుండా పోయినాయి.
చూస్తుండగానే 25 గడిచిపోయినాయి. చెల్లూరు స్కూల్లో నాతో పాటు 6-7 క్లాసులు చదివిన కొవ్వూరు త్రినాథ్ రెడ్డి ఫోన్ చేశాడా రోజు. బలభద్రాపురంలో కోళ్ల ఫారాలు ఇంకా చాలా వ్యాపారాల్లో బిజీ అంట తను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడంట. అంతకుముందు కాంగ్రెసేనంట. బాగుంది, కానీ నాకు ఫోన్ చేయడానికి కారణం ఏంటన్నాను. ఏప్రిల్ 15వ తారీఖున మన పసలపూడి ఎలిమెంటరీ స్కూల్లో మనతో పాటు 5వ క్లాస్ దాకా చదువుకున్నోళ్ళందరం పోగవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫంక్షన్కి నువ్వు వచ్చి తీరాలి. ముందే చెప్తున్నాను. ఆ వేళ నీకు చిన్న సన్మానం లాంటిది కూడా అనుకుంటున్నావు. నువ్వు ఒప్పుకోవాలి మరి అన్నాడు. అదే స్కూల్లో నాతో పాటు కలదిరిగిన రామసీత, ఆనాటి కథలు, ఆనాటి గొడవలు అమాంతంగా గుర్తుకొచ్చేసరికి నన్ను ఊపిరి సలపకుండా చేసేటప్పటికీ మనసంతా అదో రకంగా తయారైపోయింది. ఆ వేళ ఇంకే పని చేయబుద్ధి అవ్వలేదు. మనసంతా రామసీతే, శిరస్సు నుంచి సిరిపాదం దాకా రామసీతే. రాత్రి త్రినాథ్ రెడ్డికి ఫోన్ చేసి, సరే త్రినాథ్, ఒకరోజు ముందే వచ్చేస్తాను అన్నాను. ఏప్రిల్ 14 ఆ వేళ. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వచ్చిన త్రినాథ్ రెడ్డి నన్ను రిసీవ్ చేసుకుని కారు ఎక్కించుకున్నాడు. కదిలిన ఆ కారు వేమగిరి వంతెన దగ్గరకు వచ్చాక ఎడం పక్కకి తిరిగి పసలపూడి వైపు వెళ్తుంది. మైక్ సెట్టు గోపాలం గారు అబ్బాయి రామారెడ్డి చేస్తున్నాడంట ఈ ఫంక్షను. నేనుండడానికి ఊళ్ళో చింతా బ్రాహ్మణ్ రెడ్డి గారి మేడలో గది ఏర్పాటు చేశారంట. చిన్నప్పుడు మేము ఎరిగిన వాళ్ళు ఎవ్వరూ బతికిలేరేంటి ఇప్పుడు. ఎండమూరి ప్రభాకరం మాస్టారు, స్వరాజ్ రెడ్డి, హోటల్ గోపాలరావు, భూత వైద్యాలు చేసే వెలగల గోపాలం, లాకుల కిందుండే భోగం భాస్కరం గారు, ఇలా పెద్దోళ్ళంతా కాలం చేసేశారంట. అప్పుడు నన్ను చంపించడానికి గుంటూరు ఏరియాల నుంచి రౌడీల్ని తీసుకొచ్చిన రామసీతాళ్ల మాయ, వాళ్ళ నాన్న, అమ్మ, ఆళ్లంతా కూడా కాలం చేసి ఉంటారు కదా. మరైతే ఆ భర్త చంద్రారెడ్డితో ఉన్న రామసీత ఏం చేస్తుంది ఇప్పుడు? వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇవన్నీ అడగాలనుకున్నాను, కానీ అడిగితే పాత కథలు ఎక్కడెత్తుతాడా అని అడగలేదా త్రినాథ్ రెడ్డిని. ద్వారపూడి వంతెనెక్కి కుడిపక్కకి తిరిగిన కారు ఇప్పనపాడు లాకులు దాటుతుంది. సీత గురించి ఆలోచిస్తున్న నా మనసు ఏదోలాగా అయిపోతుంది. ఇంకీ జన్మకి మళ్ళీ కలుస్తానో లేదో. ఈ రాత్రికి వాళ్ళ తోటలోకెళ్ళి రామసీతను కలవాలి. ఈ ఆలోచన మనసులో చాలా బలంగా ఉండబట్టే ఈ ప్రోగ్రాం ఒప్పుకున్నాను. ఊళ్ళో బాగా చీకటి పడింది. ఇన్నోవా ఒకటి కాలవగట్టు దిగొస్తుంటే హోండా యాక్టివా సుబ్బారాయుడు గారి గుడిమలుపు తిరుగుతుంది. ఒకప్పుడు వెలిగిన బ్రాకెట్ ఆదిరెడ్డి గారి ఇల్లు ఇప్పుడు బోరుమని ఏడుస్తా పడిపోవడానికి సిద్ధంగా ఉంది. పంచాయతీ సెంటర్ దాటి కుడిపక్కకి తిరిగితే ఆనాడు సందడిగా ఉన్న చెల్లాయమ్మ గారి మేడ ఉండే చోట ఖాళీ స్థలం కనిపించింది. అది దాటుకుంటా బుచ్చిరాజు కిళ్ళీ కొట్టు దగ్గర నుంచి ఎడం పక్కకి తిరిగి పెద్ద వీధి, తూర్పుపేట, రామాలయం, శ్మశానం దాటితే నల్లటి చీకటి. ముందుకి బాగా ముందుకి నడుచుకుంటా వెళ్తుంటే ఒకటే గాలి. దారి పక్కనే బాతులోళ్ల క్యాంపు, పొలంగట్ల మీద పొడుగాటి తాటి చెట్లు. ఇంకాస్త ముందుకెళ్తే ఆ చీకట్లోనే కనిపించింది ఆనాటి మల్లిడి దొరారెడ్డి గారి తోట. ఆనాడు ఆ చీకట్లో చూసినట్టే ఉంది. అదే దారి, ఏం మారలేదు. ఎవరన్నా ఉన్నారా అని చూసుకుంటా వెళ్తున్నాను కానీ నరమానవుడన్నవాడు అలికిడి లేదక్కడ. అలా ముందుకి బాగా లోపలికెళ్తే కనపడింది ఆనాటి పాత కోట. కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తే లోపలెక్కడో మిలుకుమంటా దీపం. అలాగా చాలాసేపు చూస్తూ ఉండిపోయిన నేను ఎప్పటికో సీతా అన్నాను. సమాధానం లేదు. మళ్ళీ పిలిచాను. మళ్ళీ పిలిచేటప్పటికి ఎప్పటికో ఎవరు అన్న మాట వినిపించింది. అది సీత గొంతే. నేను సీత, అబ్బుని. అంతే, ఘల్లుమంటా దగ్గరైన మువ్వల పట్టాల చప్పుడు. పాతకాలం బర్మాటేకు తలుపులు చప్పుడు చేస్తా తెరుచుకోవటంతో అడుగులో అడుగేసుకుంటా లోపలికెళ్ళాను. రెప్పార్పకుండా, తల తిప్పకుండా, అసలు ఏమాత్రం కదలకుండా నన్నే చూస్తుంది. అలా చూస్తూనే, ఎన్నాళ్లకి చూశాను నిన్ను, నాకు తెలుసు ఎప్పటికైనా నువ్వు వస్తావని అంటుంది. ముసలిదానివైపోతావు అనుకున్నాను. అవ్వలేదు సీత నువ్వు అన్నాను. నువ్వైపోయావబ్బు అంట నవ్వింది.
ఇంట్లో ఎవ్వరూ లేరా అన్నాను. నవ్వేసిన సీత, మనకే ఇంతింత వయసులో వచ్చేస్తే వాళ్ళు ఇంకెక్కడుంటారు, ఎప్పుడో వెళ్ళిపోయారు అంది. మరి మీ ఆయన చంద్రారెడ్డి? నీతో నాకు సంబంధం ఉందంట, చిన్నప్పుడే నేను చెడిపోయానంట, నాకు నరకం అంటే నరకం చూపించి వెళ్ళిపోయి ఎప్పుడన్నా వస్తుంటాడు. కరెంటే లేదు ఏంటి, కిరసనాయిల్ దీపాలు? చంద్రారెడ్డి కరెంటు బిల్లు కట్టలేదని తీసేశారు. ఒంటరిగా ఉంటున్న ఆ సీతనే చూస్తుంటే జాలేసింది. ఒంటరిగా ఉంటున్నావు, భయం వేయటం లేదా అన్నాను. ఈ తోటలోనే పుట్టి పెరిగిన నాకు భయం ఏంటి అంట నా కళ్ళల్లోకే చూస్తా నాకు దగ్గరగా వచ్చి నన్ను దక్షిణం వైపున్న ఉయ్యాల బల్ల వైపు నడిపించుకుంటా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, భోజనం చేశావా అంది. లేదు అన్నాను. అయ్యో వంట చేస్తాను అంటా లేస్తుంటే వద్దంట ఆపాను. భలేవాడివే, ఉప్మా అన్నా చేస్తాను అంటా వంటగదిలోకెళ్ళి 5 నిమిషాల్లో చేసేసి పళ్ళెంలో వేసి పట్టుకొచ్చింది. తింటుంటే మా గొప్ప రుచి తన గుండెల్లో నా మీదున్న ప్రేమంతా ఈ ఉప్మాలో కలిపేసింది. మరి ఆ ఉయ్యాల బల్ల మీద తన పక్కనే కూర్చుని తింటున్న నా కాళ్ళు తీసి తన ఒళ్ళో పెట్టుకుంటా, నా కోసం ఆ బ్రాహ్మణ్ రెడ్డి గారింటి దగ్గర నుంచి నడుచుకుంటా ఇంత దూరం వచ్చావా, కాళ్ళు లాగుతున్నాయి కదా అంటా వాటిని నొక్కుతూ ఉంటే ఆ సుఖం, ఆ హాయి మామూలుగా లేదు. ఉప్మా తినేశాక తన చీర కొంగుతో నా మూతి తుడుచుకుంటున్నప్పుడు జుట్టుని చూసి తలకి నూనె రాసి ఎన్నాళ్ళయ్యింది అంది. గుర్తులేదు, చాలా ఏళ్లే అయ్యింది అన్నాను. ఏం మనిషండి బాబు అంటా లోపలికెళ్ళి కొబ్బరి నూనె తీసుకొచ్చి రాసింది. బాల్య స్నేహితురాలని వదిలేళ్ళటం నా వల్ల కావటం లేదు, రేపు వస్తాను సీత అన్నాను. అదోలాగా నవ్వేసిన రామసీత, అంటున్నావు గాని ఈ జన్మకు రాలేవులే అంది. అలాగనయ్యద్దు సీత, రేపు పగలే వచ్చేస్తాను చూస్తుండు అంటుంటే నవ్వేసిన సీత, వచ్చావులే పెద్ద, ఇలా నా దగ్గరికి రా అంటా కౌగిలించుకుంది నన్ను. ఇంతకు ముందెప్పుడూ ఎరగని హాయి, అంత అద్భుతమైన హాయిని పుట్టాక ఎరగను. అలాగుండిపోవాలనిపిస్తుంది, అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ రోజు కోసం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అబ్బు, చాలు ఈ జన్మకి అంటున్న సీత గొంతు జీరపోయింది, పోను పోను మూగబోయింది. కళ్ళ నిండా నీళ్లతో ఊపిరెగబీలుస్తా ఉన్న మనిషిని మెల్లగా ముద్దెట్టుకొని మృదువుగా వదిలిపెట్టి ఆ ముదురు చీకట్లో నడుచుకుంటా ముందుకెళ్ళిపోయాను. రామసీతని నాతో పాటు తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చేశాను. ఆ చంద్రారెడ్డి వచ్చి ఏమన్నా అల్లరి చేస్తే ఊరి పెద్దల మధ్య పెడదాం అనుకుని అదే విషయం సీతతో మాట్లాడదామని బయలుదేరుతుంటే కారు దిగిన త్రినాథ్ రెడ్డి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. వెదురుపాక వైపు అన్నాను. ఫంక్షన్ మధ్యాహ్నం నుంచే మొదలైపోద్ది, ఈ లోపలే వచ్చేస్తావు కదా. అయినా నేను ఈవేళ ఏం పని పెట్టుకోలేదులే, నీ కూడా వస్తాను పదా అన్నాడు. విషయం రేపొద్దుట ఎలాగో పబ్లిక్ అవుద్ది, అందులోకి గొడవగాని అయితే ఈ త్రినాథ్ రెడ్డి అవసరం బాగా ఉంటుంది కాబట్టి సరే రమ్మన్నాను. బయలుదేరిన మా కారు మల్లిడి దొరారెడ్డి గారి తోటలోకి వెళ్ళి ఆ కోట ముందు ఆగగానే దిగిన నేను అక్కడ జరుగుతున్నది చూసి అలా ఉండిపోయాను. 2 ప్రొక్లైనర్లు నేలమట్టం చేస్తున్నాయా కోటని. షాక్ అయిపోయి చూస్తా, ఇదేంటి అన్నాను. చంద్రారెడ్డి రాజమండ్రిలో ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేశాడు ఇదంతా, వాళ్ళు ఫ్లాటింగ్ చేయించుకుంటున్నారు అన్నాడు త్రినాథ్ రెడ్డి. మరి లోపలున్న రామసీత అన్నాను. రామసీత? ఇంకెక్కడి రామసీత, తను చనిపోయి 5 ఏళ్ళు అయ్యింది కదా. ఏంటి అన్నాను. 5 ఏళ్ల క్రితం ఇదే ఇంట్లో చనిపోయింది రామసీత. తను పోలేదు, చంద్రారెడ్డి అనుమానిస్తా చంపేశాడని అనుకుంటున్నారు మన ఊళ్ళో అంటా ఇంకా ఏదో చెప్తున్నాడా త్రినాథ్ రెడ్డి. వచ్చేయ్, నీకోసమే చూస్తుంటాను, ఒకవేళ నువ్వు వచ్చేలోగా నేను చచ్చిపోతే దయ్యమై నీకోసమే ఎదురు చూస్తుంటాను అన్న రామసీత మాటలు గుర్తు చేసుకుంటున్న కళ్ళల్లో నుంచి నాకు తెలియకుండానే వస్తున్నాయి కన్నీళ్లు.